నమస్కారం అండి. నేను డాక్టర్ స్వాతి బెహ్రా, సిఏఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ బుక్రాయ సముద్రము హాస్పిటల్. అయితే ఈరోజు మేము అందరం కలిసి కూడా స్టేట్ వైడ్ రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్స్ అసోసియేషన్స్ కలిపి మేము ఇక్కడ ఈ నిరసన ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే, ముఖ్యంగా మావి ఒక ముఖ్యమైన 4 డిమాండ్స్. యాక్చువల్లీ అవి డిమాండ్స్ అనకూడదు, అన్ని డిపార్ట్మెంట్స్లోని రెగ్యులర్గా జరిగిపోతున్నవి. మాకు జరగడంటే మేము కొత్తగా అడుగుతున్న డిమాండ్స్ కానీ ఇవి మా కోరికలు, కొత్త కోరికలు అయితే కాదండి. ఇవి రెగ్యులర్గా జరగాల్సిన పనులే జరగకుండా కొన్నేళ్లుగా ఆగిపోవడంతో మేము అన్ని రకాలుగా ప్రయత్నించాం. యాక్చువల్గా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, గౌరవ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది, తర్వాత మన హెల్త్ మినిస్టర్ గారు గౌరవ సత్యకుమార్ యాదవ్ గారిని కూడా చాలాసార్లు కలవడం, చాలాసార్లు మా రిప్రజెంటేషన్స్ కూడా మా ప్రాబ్లమ్స్ గురించి ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి పాజిటివ్ నిర్ణయం మా వైపు నుంచి రాకపోవడంతో మా వైపు మేము ఇంకా లాస్ట్ ఆప్షన్గా ఈ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ మాకు ఈ విషయంలోని మేము రెగ్యులర్గా ఇచ్చే సర్వీసెస్, తర్వాత మేము పేషెంట్లకి రెగ్యులర్గా ఇచ్చే సర్వీసెస్ విషయంలోని మా గురించి పేషెంట్స్ వెయిట్ చేసే విషయం ఇదంతా మాకు దృష్టిలో ఉంది. వాళ్ళకి మేము దూరం అవడం లేదా పేషెంట్స్కి మేము ఇన్ టైంలో మా రెగ్యులర్ సర్వీసెస్ అందించకపోవడానికి నిజంగా మా అందరికీ చాలా బాధగా అయితే ఉంది. కానీ ఇంకా వేరే ఆప్షన్ లేక ఆఖరిగా మేము ఈ ఆప్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అన్ని రకాల ప్రయత్నాలు విఫలం అయ్యేసరికి అప్పుడు మేము నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సిన డిమాండ్ ఏమిటి అంటే టైం బౌండ్ ప్రమోషన్స్ అండి. మిగతా డిపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడన్నా రెగ్యులర్గా అవి జరిగిపోతుంటాయి. ఎవరు మనకి ప్రత్యేకంగా మనం రిమైండ్ చేయాల్సిన అవసరం లేదు. 5 years అని 10 years అని టైం బౌండ్ ప్రమోషన్స్ మన క్యాడర్ని బట్టి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. బట్ ఇక్కడ ఈ వింగ్లో అంటే ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లోని సిఏఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్కి రావాల్సినటువంటి ప్రమోషన్స్ రాక మాకంటే కూడా చాలా సీనియర్స్ 20-25 సంవత్సరాల నుంచి కూడా సిఏఎస్ క్యాడర్లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటికీ సిఏఎస్గానే రిటైర్మెంట్ అవ్వడము, దీంతో పాటు పే స్కేల్ కానీ సేమ్ ఉండడము చాలా దురదృష్టకరము, చాలా బాధాకరమైన విషయం అండి. కాబట్టి ఈ విషయంలోని అందరికీ కూడా న్యాయం చేసి న్యాయమైన నిర్ణయం తీసుకుంటారని టైమ్ అండ్ ప్రమోషన్స్ ఇన్ టైంలో ఇవ్వాలని కోరుతున్నాము. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మేము ఈ సిఏఎస్ పోస్టులో జాయిన్ అయ్యేసరికి మాకు చెప్పడం ఏమంటే, ప్రభుత్వం వారు రూరల్ సర్వీసెస్ తర్వాత ట్రైబల్ సర్వీసెస్లోని అక్కడ ఉండి సర్వీసెస్ ఇవ్వడం చాలా కష్టమైన పరిస్థితులు కాబట్టి ఆ టైంలోని మనకి పీజీ ఇన్ సర్వీస్ కోటా అని చెప్పి రూరల్లో సర్వీస్ చేసినందుకు గాను ప్రతి డాక్టర్కి 3 సంవత్సరాలు చేస్తే రూరల్లోని, 2 సంవత్సరాలు చేస్తే ట్రైబల్లోని ఈ విధంగా పీజీ ఇన్ సర్వీస్ కోటా ఉండేది. అది గతంలో 50% ఉండేది, దాన్ని కాస్త 30%కి తగ్గించారు. దీనివల్ల గతంలో ఒక 2000 చిల్లర సీట్స్ ఉండే అది 1100 వరకు తగ్గింది. ఆ 30% కూడా కానీ మేమందరము దానికే ఒప్పుకొని కట్టుబడి చేసేవాళ్ళం సార్. కానీ అది కాస్త లాస్ట్ ఇయర్ 2023లో ఏం జరిగిందంటే 15కి తగ్గించడం జరిగింది. మళ్ళీ మేము ప్రభుత్వం వారిని ఈ విధంగా నిరసన రూపంలో వ్యక్తం చేసి మా ఆందోళనకరాలు అన్నీ చేసినందుకు గాను 20%కి పెట్టి ఆల్ బ్రాంచెస్ మాకు 19 సబ్జెక్టులు ఉంటే 19 బ్రాంచెస్కి కానీ వాళ్ళు ఇచ్చారు. కానీ ఈసారి ఏం జరిగిందంటే 2024కి కరెక్ట్గా ఎగ్జామ్స్ కౌన్సిలింగ్ టైంలోని, నీట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ టైంలోని ఒక జీవో నంబర్ 99ని అమలు చేసి దాంట్లోని 15కి తగ్గించారు. దాన్ని 15కి తగ్గించి కూడా ఈ 19కి గాను జస్ట్ 6 నుంచి 7 క్లినికల్ బ్రాంచెస్ మాత్రమే ఇస్తామన్నారు. దీనివల్ల గతంలో 2000 సీట్లు ఉండేది లేదా 1100 సీట్లు కాస్త ఈసారికి 120 సీట్లు 130 సీట్ల లోపనే ఉంటుంది. దీనివల్ల ఇన్ని సంవత్సరాలు మనం పల్లెల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లోని ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, ట్రైబల్ ఏరియాల్లో అయితే ఫ్యామిలీకి దూరంగా ఉంటూ, రవాణా సౌకర్యాలు కూడా లేని చోట, సరైన వసతి సౌకర్యం లేని చోట్ల, ఇంకా మీకు తెలిసే ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్, వాటర్ ఇబ్బంది చాలా ఉంటుంది. వీటన్నిటిని కూడా అధిగమించి మేము సర్వీసులు అందించాము. అయినా కూడా మాకే ఎక్కువ యాక్చువల్లీ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది పోయి, కనీసం గుర్తించాల్సింది పోయి, గుర్తింపు లేకున్నా పర్లేదు మాకు రావాల్సినటువంటి కనీసం ఆ పీజీ సీట్ను కూడా ఇంకా తగ్గించేసి 6 బ్రాంచులు కుదించడం వల్ల 120 సీట్లకి పడిపోతూ ఉంది. కాబట్టి మేమందరం కూడా చాలా నష్టపోతాం. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఇన్ని రోజులు చేసిన సర్వీస్ ఇచ్చిన వాళ్ళంతా కూడా హఠాత్తుగా నష్టపోతామని తెలియజేస్తున్నాము. ఆ విషయంలో మాకు న్యాయం చేకూర్చి కనీసం లాస్ట్ ఇయర్ 20% ఉండేది, అన్ని బ్రాంచెస్కి ఉండేది. అట్లీస్ట్ ఏమైనా ప్రభుత్వం మా మీద దయ ఉంచి ఆ నిర్ణయం తీసుకుంటారేమోనని తెలియజేస్తున్నాం సార్. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే ఈ 2020లో మేమందరం జాయిన్ అయ్యామో 2020లో రిక్రూట్ అయినటువంటి డాక్టర్స్ అందరూ కూడా
కన్సాలిడేటెడ్ పేకి, అంటే రెగ్యులర్ పే స్కేల్ కాకుండా కన్సాలిడేటెడ్ పే స్కేల్కి జాయిన్ అయ్యారు. దీనివల్ల ఏమిటంటే టీఏ, డిఏలు వేరే ఇతర అలవెన్సెస్ ఏవి రావు. దానివల్ల 2 సంవత్సరాల వర్క్ చేయడంతో దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత రెగ్యులర్ పేకి వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఆ 2 సంవత్సరాలు మాకు ఆ 2020లో జాయిన్ అయిన డాక్టర్స్ అందరికీ కూడా నష్టము. వాళ్ళ జీవితకాలం మీద మొత్తంగా 15 లక్షల నుంచి 20 లక్షల వరకు లాస్ జరుగుతుంది మిగతా డాక్టర్స్ మిగతా బ్యాచెస్తో పోలిస్తే. కనుక ఆ విషయంలోని న్యాయం చేయాలి. ఎందుకంటే 2020లో జాయిన్ అయిన డాక్టర్సే ఎక్కువ సర్వీసెస్ ఇచ్చారు. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో ఆ టైంలోనే మంచి కోవిడ్ టైం నడుస్తుంది, ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్. ఆ టైంలోని యుద్ధ ప్రాతిపదికన మేమందరం కూడా వర్క్ చేసాము. రెగ్యులర్ శాంపుల్స్ నైట్ 11 o'clock వరకు జూమ్ కండక్ట్ అవ్వడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి మనము రెగ్యులర్గా ఉండే వ్యాక్సినేషన్ గురించి టార్గెట్ కూడా ఇచ్చేవారు. ఈరోజు 1000 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి, 500 మందికి మనం శాంపిల్స్ కలెక్షన్ చేయాలి, వాళ్ళందరినీ ఐసోలేట్ చేయాలి. ఈ విధంగా అంత పెద్ద కోవిడ్ మహమ్మారిని కూడా మేము 2020 బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు, ఆ తర్వాత 21లో జాయిన్ అయిన వాళ్ళు, 22లో జాయిన్ అయిన వాళ్ళు ఈ కోవిడ్ సమస్యలను కూడా చాలా వరకు దూరం చేసి ప్రజల్ని వాళ్ళ ప్రాణం అడ్డు వేసి కాపాడారు డాక్టర్స్ అందరూ కూడా. కాబట్టి ఆ విషయంలోని మమ్మల్ని గుర్తించాల్సింది పోయి ఇంకా 2020 బ్యాచెస్కి ఇక్కడ కొంచెం అన్యాయం జరుగుతుంది. మేము అడిగేది జస్ట్ నార్మల్ అందరికీ వచ్చే రెగ్యులర్ పేని ఇవ్వమనే, ఎక్స్ట్రా మేము కొత్తగా ఏమీ అడగలేదు. ఎందుకంటే అందరు బ్యాచెస్కి ఒక పే స్కేల్ ఉంది, ఆ 2020 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఒక పే ఉంది. సో మేము ఆ విషయంలో మాత్రమే మేము ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. తర్వాత మనకి చంద్రన్న సంచార చికిత్స అప్పట్లో గత 2 సంవత్సరాలు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కింద మనం ఏ విధంగా అయితే ఏఎన్ఎంస్ పల్లెల్లో వెళ్ళి సర్వీస్ చేశారో అదేవిధంగా డాక్టర్స్ అందరినీ కూడా పల్లెల్లో వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లోని సర్వీస్ చేయాలి. కొంతమంది బెడ్ రిడెన్ వాళ్ళు కానీ నడిచి రాలేనివంటి పేషెంట్స్కి కూడా ఇంటికి వెళ్ళి కూడా సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి ప్రవేశపెట్టిన ఒక మంచి పథకం అది. చాలా ప్రభుత్వం ఒక మంచి గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానికి కూడా అందరం కట్టుబడి ఎఫ్పిసి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యే వాళ్ళం డాక్టర్స్ అందరూ. దానికి కానీ ప్రభుత్వము మాకు అలవెన్స్ కింద నెలకి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అయినా కానీ ఆ విషయాన్ని గురించి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ లేదు. దీని గురించి అనేక మార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడము, ప్రభుత్వాన్ని అడిగినట్టయితే ఫైల్ పెట్టాం కానీ అది రిజెక్ట్ అవుతుంది. ఈ విధమైనటువంటి సమాధానాలు వస్తున్నాయి. ఈ విషయంలో దయచేసి మా మీద కొంచెం జాలి చూపించి అట్లీస్ట్ మేము ఇచ్చిన సర్వీసెస్కైనా రికగ్నేషన్ ఉండాలని తెలియజేస్తూ ఆ అలవెన్సెస్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఎఫ్పిసి ప్రోగ్రాంలోని డాక్టర్స్కి ఒక టేబుల్, ఒక చైర్, ఓపీ ఛాంబర్ లాగా ఉండదండి. అక్కడ ఏంటంటే మనం ఎక్కడ వీలుంటే అక్కడ చేయాల్సి వస్తుంది. చెట్ల కిందన, ఏదైనా స్కూల్ బయట ఆవరణలోని కానీ ఎవరైనా ఇళ్ళు ఉంటాయి కదా, జనరల్ పబ్లిక్ ఇళ్ళు, వాళ్ళ ముందర ఎక్కడంటే అక్కడ చేయాల్సి వస్తుంది. అప్పుడు వర్షం పడిన ప్రాబ్లము, ఎండ తగిలిన ప్రాబ్లము. ముఖ్యంగా లేడీ డాక్టర్స్కి అయితే ఎంత ఇబ్బంది అంటే టాయిలెట్స్ ఉండవు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. అలానే రెగ్యులర్గా వచ్చేటువంటి ఫిజియలాజికల్ హెల్త్ ఇష్యూస్, రెగ్యులర్గా ఆడవాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్, ఆ టైంలో అయితే ఎఫ్పిసి అటెండ్ అవ్వటం నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా కానీ మేము చేయమన్నట్లే అవన్నీ చేస్తాము, ఇష్టంతోనే చేస్తాము మేము. ఎందుకంటే మేము సర్వీస్ ఇద్దామనే తోనే అందరం స్టాండ్ తీసుకొని వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఆ సర్వీసెస్ ఇస్తాము. ప్రజలందరికీ సంతోషంగా మనస్ఫూర్తిగానే అందిస్తున్నాం. కానీ దానికి సంబంధించినటువంటి గుర్తింపు, అలవెన్సెస్ కూడా అందాలి కదా, అది మేము ఆశిస్తున్నాం తప్ప ఇంకేం లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు లేదా మన గౌరవనీయులైన మంత్రివర్యులు అందరూ ఎలా అయితే ప్రజల విషయంలో మిగతా ప్రజలందరికీ చాలా బెనిఫిట్స్ అందజేస్తున్నారు, మంచి మంచి గొప్ప గొప్ప ఆశయాలతోని ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి మంచి నిర్ణయాలు, పథకాలు అమలు చేస్తున్నారు. దయచేసి మా విషయంలో కూడా అలాగా దయ మా మీద చూపించి, మేము కూడా పార్ట్ ఆఫ్ ది సొసైటీనే కదండి. వాళ్ళు ఎలా అయితే ప్రజలు వాళ్ళకి మంచి జరిగితే ప్రభుత్వం సక్సెస్ అయినట్టు, అదేవిధంగా మేము కూడా పార్ట్ ఆఫ్ ది సొసైటీనే కదా, మేము కూడా ప్రజల్లో భాగమే. కాబట్టి మా విషయంలో కూడా అలాంటి పాజిటివ్ నిర్ణయం తీసుకొని మాకు అన్యాయం చెయ్యరు అని తెలియజేస్తున్నాము. కాబట్టి దయచేసి మా ఈ డిమాండ్స్ అనకూడదు. రెగ్యులర్గా జరిగే ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా జరగాల్సినవి జరగక ఆగిపోవడంతో మేము ఇలా నిరసన బాట పట్టాల్సి వస్తుంది. కాబట్టి వీటిని పాజిటివ్ నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాము. నా పేరు డాక్టర్ వెంకటేష్ ప్రసాద్, అనంతపురంలో పిఎస్సి మెడికల్ ఆఫీసర్. నేను ముఖ్యంగా ఇప్పుడు మేము గత 3 రోజుల నుండి స్ట్రైక్ చేస్తున్నాము, విధులకు హాజరు కాకుండా. ఏమంటే ముఖ్య పాయింట్, నేను ఉద్యోగంలోకి జాయిన్ అయ్యి 21 సంవత్సరం అయింది. 21 సంవత్సరంలో ఎటువంటి ప్రమోషన్స్ మాకు లేవు. మాతో పనిచేసే హెల్త్ అసిస్టెంట్స్ అని మా దగ్గర హెల్త్ అసిస్టెంట్గా ఉంటారు,
మేము చూస్తూ ఉన్నట్లే వాళ్ళు 4 ప్రమోషన్ తీసుకొని గెజిటెడ్ ఆఫీసర్ దాకా పోతారు. అట్లే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ మా కింద లేట్గా జాయిన్ అయ్యి ఏఓ, డిప్యూటీ ఆర్ఎంఓ, డిప్యూటీ ఎంఆర్ఓ దాకా పోతారు. ఇట్లా నేను ఇప్పుడు కొన్ని రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. నా ముందు ఎంతోమంది కానిస్టేబుల్గా ఉండి ఇప్పుడు డబుల్ స్టార్ ఎస్ఐగా వేసుకొని వాళ్ళు 4 ప్రమోషన్లు తీసుకున్నారు. అది ఎందుకో ఏ గవర్నమెంట్ వచ్చినా మా మీద చిన్న చూపు చూస్తుంది. ఎందుకనే తెలియదు. మేము పల్లెల్లో బస్సు కన్వీనియంట్ లేకున్నా బైకుల్లో, ఆటోల్లో మేము సర్వీస్ చేస్తున్నాము. అలాంటి వాళ్ళని గుర్తిస్తాంలే ప్రభుత్వం, ఎందుకో తెలియదు. ఇప్పుడు నాది 21 ఇయర్స్ అయినా కూడా ఎటువంటి ప్రమోషన్ లేదు. ఇప్పుడు ఇక్కడే ఒక డాక్టర్ గారు ఉన్నారు, 3 ఏళ్ళు అయింది జాయిన్ అయినా. ఆయన కేడరు సివిల్ అసిస్టెంట్ సర్జన్. వాళ్ళ ఫాదరు 25 ఏళ్ళు అయింది జాబ్లో జాయిన్ అయ్యి, ఆయన సివిల్ అసిస్టెంట్. కొడుకు ఒక ఫాదరు సేమ్ కేడర్లో పనిచేస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్ ఒక కలెక్టర్ అండి, ఫస్ట్ ఐఏఎస్ చేస్తేనే జాయింట్ కలెక్టర్, 2-3 ఏళ్ళకో కలెక్టర్, మళ్ళీ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, మళ్ళీ చీఫ్ సెక్రటరీ. అన్ని డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఎందుకు లేవు? దానికి మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. టైం బౌండ్ ప్రమోషన్స్ కంపల్సరీ మాకు ఇమీడియట్గా చేయాల. టైమ్ ఆఫ్ ప్రమోషన్ ఇవ్వాల. చాలామంది మా సీనియర్స్, వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ 30 ఏళ్ళు సర్వీస్ చేసి ఓన్లీ విత్ సింగిల్ ప్రమోషన్ తీసుకోకుండా రిటైర్డ్ అయ్యిండారు. పాపం వాళ్ళు సివిల్ అసిస్టెంట్ అనగా రిటైర్డ్ అయ్యారు. వాళ్ళని చూస్తే బాధ అవుతుంది. వేరే డిపార్ట్మెంట్లో మాకిన్న 15 ఏళ్ళు చిన్నపిల్లలు జూనియర్ అసిస్టెంట్ అయ్యి ఇప్పుడు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి నమస్కారం కొట్టేటట్లు అయిపోయింది. అంతేకాక జీవన్ 99 అనేది మేము చేరేటప్పుడు బస్సులు లేకుండే ఊర్లకి పోయి మేము బైకుల్లో, ఆటోలపై సర్వీస్ చేస్తున్నాము. మాకు ఏమన్నా అంటే జాయిన్ అవుతాడు, ఇన్ని ప్రమోషన్ మీకు ఇన్ సర్వీస్ కనేటికి క్లినికల్ సైడు ఇంత పర్సెంటేజ్, నాన్ క్లినిక్ ఇంత పర్సెంటేజ్ అని చెప్పి ఇప్పుడు సడన్గా దానిని పర్సెంటేజ్ తగ్గించారు. ఎందుకు తగ్గించారో అర్థం కాలేదు. చాలామంది గవర్నమెంట్ జాబులకు వచ్చేకి ముందు పడతాడు. మేము వచ్చి సర్వీస్ చేస్తున్నాం, పల్లెలకి తిరిగి. ఏదన్నా ఎపిడమిక్ అంట, ఏదైనా అవుట్ బ్రేక్ అయినా కరోనాలో అందరూ చాలామంది డాక్టర్లు చనిపోయారు. ఇలాంటి మా డిపార్ట్మెంట్ని ఇదే ఇప్పుడు ఉండే ప్రభుత్వం కావచ్చు, ముందుండే ప్రభుత్వం కావచ్చు, ఏవని గుర్తిస్తూ ఉండలేదు. దానికి ఇన్ సర్వీస్ పీజీ కోటా కూడా ముందు ఎలా ఉందో దాన్ని పునరుద్ధరించాలని, దాన్ని కొనసాగించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే మన నోషనల్ ఇంక్రిమెంట్ 2020 బ్యాచ్కి నోషనల్ ఇంక్రిమెంటు అది న్యాయమైన డిమాండ్, అది కూడా ఇవ్వాల. ప్లస్ సంచార వైద్య చికిత్సాలయ జస్ట్ మా గొంతము చిన్న కోరికలు, వాళ్ళకి అలవెన్స్ 5000 ఇవ్వండి అంటే దాన్ని కూడా ఇస్తూ ఉండలేదు. ప్లస్ ట్రైబల్ మాకిన్న మనకి ట్రైబల్ అలయన్స్లో ఆటోలు పోవు, రోడ్లే ఉండు, అలాంటి దగ్గర ట్రైబల్ అలయన్స్ ఇస్తామని అది కూడా గవర్నమెంట్ పట్టించుకో ఉంది. ఇవన్నీ మా డిమాండ్స్. మెయిన్ పీజీ కోటా పెంచాలా. ప్లస్ మేమంతా చాలా ఏజ్డ్ పర్సన్స్, రిటైర్డ్కి దగ్గర పడినాము. మాకు టైం బౌండ్ ప్రమోషన్ ఇమీడియట్గా అమలు చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అనంతపురం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులకి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులకి రావాల్సిన కొన్ని డిమాండ్స్ కోసం రాష్ట్రమంతా నిరసనలు తెలియజేస్తున్నాము. మాకు రావాల్సిన డిమాండ్లలో డిమాండ్ల కంటే ముందు మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. దయచేసి అందరూ గమనించాలి. మాకు న్యాయమైన కోరికలు కొన్ని ఉన్నాయి. ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నాం ఇదే డిపార్ట్మెంట్లో. ప్రతి వైద్యులు, ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న స్టాఫ్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసే ప్రతి పథకాలు ఎన్నో ఏళ్ళ నుంచి ఏ పథకం కూడా ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా మేము సక్సెస్ఫుల్గా ప్రోగ్రాంలు చేసుకుంటూ పోతున్నాము. ఈ ప్రోగ్రాంలు సక్సెస్ఫుల్గా చేసుకునే దాని మీద పెట్టిన మా ధ్యాస మా జీవితాల మీద, మా ఫ్యామిలీస్ మీద మేము ఏనాడు పెట్టుకోలేదు. అలా చేయడం వల్లే మాకు రావాల్సిన బకాయిలు కానీ, రావాల్సిన న్యాయం కానీ, లేకపోతే మాకు డిమాండ్స్ కానీ మేము ఏ రోజు అడగలేకపోయాము. దీనికి కారణాలు కొన్ని ఉన్నాయి.
ఇందులో ఒకటి కోవిడ్ అనేసి ఇబ్బందుల్లో ఉన్నారని, గవర్నమెంట్ మారింది ఇబ్బందుల్లో ఉన్నారని, మళ్ళీ గవర్నమెంట్ మారింది ఇబ్బందుల్లో ఉన్నారని అనుకుంటూ మేము మా జీవితాలను మర్చిపోయి మేము అడగాల్సింది అడగలేదు. ఆర్థికంగా ఎంతో లాస్ అయింది మాకు. అయినా ఇప్పటికి మాకున్న మేజర్ డిమాండ్లో మేము అడుగుతుందంటే ఇప్పుడు కూడా అడిగేవాళ్ళం కాదు మేము. ఈ ప్రభుత్వము గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు అడగని వాటికి అన్నిటికి కూడా వాళ్ళకందరికీ అన్ని పథకాలు ఇచ్చి ప్రజలందరినీ ఆనందంగా ఉండాలి, సంక్షేమంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలనే ఉద్దేశంతో రకరకాలుగా అందరికీ అన్ని బెనిఫిట్స్ అన్ని ఇచ్చుకుంటూ పోతున్నారు. అడిగిన వాటికి కూడా మాకు పెండింగ్ అపస్కృతంగా ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి, మాకు ఇవ్వండి అనేసి మేము రోడ్డు ఎక్కాము. అలాగనేసి మేము పిహెచ్సిలో మాకు వస్తున్న రోగులకి ప్రజలకి ఇబ్బంది కలుక్కోకుండా ఆల్టర్నేట్గా మా స్టాఫ్ అందరికి కూడా ఎక్కడికెక్కడ ఏ పేషెంట్లకి ఇబ్బంది కలుక్కోకుండా ట్రీట్మెంట్ ఇచ్చి పంపనేది కూడా మేము వాళ్ళతో కమ్యూనికేట్ వాళ్ళతో చేసుకుంటూ పోతూనే ఉన్నాము. కానీ మా సాధ్యమైనంత వరకు మేము చేస్తున్నాము. ఇందులో మాకు మొదటగా మేము అనుకుంటున్నది ఏంటంటే టైం బౌండ్ ప్రమోషన్స్. ఈ టైం బౌండ్ ప్రమోషన్స్ యాక్చువల్గా గవర్నమెంట్ గతంలోనే 9th PRCలో ఇచ్చి ఉన్నారు. ఆ PRC ప్రకారం మేము అది ఇంప్లిమెంట్ చేయమని అడిగితే ఇంతవరకు చేయలేదు. 8 yearsకి డిప్యూటీ సివిల్ సర్జన్ ఇవ్వాలా. మేము సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాయిన్ అయిన వాళ్ళు 2000 బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు అలాగే ఉండిపోయినారు అదే క్యాడర్లోనే. ఇది అత్యంత దారుణమైన అవమానీయమైన సంఘటన. ఎందుకంటారా, రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఒకటే, రేపు రిటైర్డ్ అయ్యేటప్పుడు ఇదే క్యాడర్లోనే ఉంటుంది. మా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకొని మేము ఈ పనులు చేసుకుంటూ పోతున్నాము. అలా అనేసి మేము వైద్యానికి ఏనాడు అన్యాయం చేయలేదు. మీరు ఇస్తారు, అందరికీ ఇస్తున్నారు, ఈ కోరికలు తీరుస్తారనే ఉద్దేశంతో మేము అడుగుతున్నాము. దయచేసి మాకు ఈ టైం బౌండ్ ప్రమోషన్లో 8 yearsకి డిప్యూటీ సివిల్ సర్జన్ రావాలి, 16 yearsకి సివిల్ సర్జన్ రావాలి, 25 yearsకి స్పెషల్ గ్రేడ్ కింద ప్రమోషన్ ఇచ్చి ఆ స్థాయిని తీసుకురావాలి. ఇవన్నీ అలాగే పెండింగ్ ఉన్నాయి. ఈరోజు 25 ఏళ్ళుగా చాలామంది ప్రమోషన్ రాకుండా అదే స్థాయిలో ఉండి అదే స్థాయిలో రిటైర్డ్ అవుతున్నారు. సంఘంలో కూడా గౌరవం ఉండదు, తోటి వాళ్ళతో గౌరవం ఉండదు, ఇంట్లోనూ గౌరవం ఉండదు. ప్రభుత్వం దయచేసి గుర్తించుకోవాలా. వీటన్నిటితో పాటు ఈ మధ్యనే రీసెంట్గా వైద్య విధాన పరిషత్తులో మనకు 3 వింగుల్లో 2వ వింగు వైద్య విధాన పరిషత్ సెకండరీ హెల్త్, అక్కడ ఓన్లీ స్పెషలిస్ట్ డాక్టర్లు ఎక్కువగా ఉంటారు. అట్లాంటి చోట వాళ్ళకి వేకెన్సీలు ఉన్నాయి, DCS పోస్ట్ని ఫిలప్ చేయలేదనేసి, ఈవై ఫిలప్ కాలేదనేసి వాళ్ళు నేరుగా ఆ వేకెన్సీల్లో వాళ్ళు ఫిలప్ చేసుకున్నారు. అది ఎవరికి 3 years ప్రొబేషన్ కూడా డిక్లేర్ కంప్లీట్ కాలేదు, 2 years వాళ్ళకి ఇచ్చారు. మా ఏజ్లో సగం కూడా ఉండదు వాళ్ళ ఏజు. అట్లాంటి వాళ్ళకి డిప్యూటీ సివిల్ సర్జన్ ఇచ్చారు. వాళ్ళు జాయిన్ అయింది ఓన్లీ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో చేరారు. కానీ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో చేరే వాళ్ళు ప్రభుత్వానికి నిర్ణయించిన ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఉందో అది అక్కడ రన్ చేయాలా. CHCలో, ఏరియా హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ సరిపోదు, ఆ సీనియారిటీ సరిపోదు. దయచేసి గుర్తుంచుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఏమీ తెలియక అడ్మిషన్ సరిగ్గా నడవదు. అన్నిటి కూడా మేమే సెకండరీ హెల్త్కి హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న ప్రోగ్రామ్ ఆఫీసర్లు అయితే మేము మా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా వైద్య విధాన పరిషత్తులో లింక్ అయినాయి సెకండరీ హెల్త్లో. అలాగే DME సైడ్ వాళ్ళకి కూడా లింక్ అయినాయి. మేము ఇదే క్యాడర్లో CASగా ఉండి అన్ని మా పైన మా జూనియర్ సివిల్ సర్జన్గా, డిప్యూటీ సివిల్ సర్జన్గా, స్పెషలిస్ట్ సివిల్ సర్జన్గా ఉన్న వాళ్ళతో పోయి మేము పని చేయించాలి. మేము CASగా ఉండి వాళ్ళతో పని చేయించాలంటే వాళ్ళు వినరు, వాళ్ళు మనం తక్కువ చేసి చూస్తారు. ఇదే మాట మేము విన్నవించుకున్నాము హైయర్ అథారిటీ వారికి. అలాగే గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి కూడా విన్నవించుకున్నాము. ఈ విషయంలో అయితే తీవ్రమైన అన్యాయం అనేసి 2 సార్లు నేను కలిస్తే ఇదే విషయం చెప్పారు. దీన్ని చేస్తామన్నారు కానీ ఎప్పుడు చేస్తారని తెలియదు. అది చేసేంత వరకు మాకు ఏదో రిటర్న్గా ఇచ్చేంతవరకు ఇది ఇలాగే టైం బౌండ్ ప్రమోషన్ కోసం రిక్వెస్ట్ అడుగుతూనే ఉంటాము. మాకు జీవో ప్రకారం ఎప్పుడైతే 9th PRCలు ఇచ్చారో అది ఖచ్చితంగా వితిన్ షార్ట్ పీరియడ్లో రేపే ఇచ్చినా మేము రేపే విధుల్లోకి వెళ్ళిపోతాం. మా రోగుల్ని, మా పేషెంట్ని మేము బాగా చూసుకుంటాం. మీకు ఇచ్చిన ప్రతి పథకాన్ని 100% సక్సెస్ఫుల్గా చేసి చూపిస్తున్నాము, చేస్తాం కూడా. సో నెక్స్ట్ వీటితో పాటు చాలామంది వైద్యులు సర్వీస్ కోటాలో వెళ్ళి గతంలో 30% రిజర్వేషన్తో ఇన్ సర్వీస్ కోటాతో ఒక ఆప్షన్ ఉందని చాలామంది సర్వీస్లోకి వచ్చి అన్ని బ్రాంచుల్లో ఎవరికి ఏది నచ్చితే ఆ బ్రాంచుల్లో వాళ్ళకి వచ్చిన సర్వీస్లో వచ్చిన ర్యాంకు ప్రకారం నీట్లో వాళ్ళు పీజీలోకి వెళ్ళిపోయే వెలుసుబాటు ఉంది. అది ఇప్పుడు 15% తగ్గించారు. ఓన్లీ లిమిటెడ్ సీట్స్ బ్రాంచెస్, అంటే 6-7 బ్రాంచెస్. ఇది మనం అందరము అన్ని రకాల బ్రాంచులు చదువుకుంటేనే ప్రజలందరికీ కూడా అన్ని రకాల బ్రాంచుల యొక్క ఉన్నత విద్య ఉపయోగపడుతుంది సర్వీసెస్. ఇప్పుడు ప్రజలందరూ మీకు అందరికీ తెలిసిందే, ప్రజలందరూ ఏమడుగుతున్నారు, ఎక్కడికి వచ్చినా కానీ ఈ సారు ఏ స్పెషలిస్టు అని అడుగుతున్నారు.
ఎవరైనా కానీ స్పెషలిస్ట్ సేవలే అనుకుంటున్నారు. మనం వైద్య వృత్తిలో పాతకాలంలాగా ఇప్పటి వరకు కూడా పిహెచ్సిల్లో ఎంబీబీఎస్తోనే చేయాలనేం లేదు. ఎంబీబీఎస్తో ఇప్పుడంతా కూడా చాలామంది వస్తున్నారు. పీజీలు చేసిన వాళ్ళు వస్తున్నారు, వేరే ఎక్కడ ఆప్షన్ లేక. అలాగే ఈ స్పెషలిస్ట్ అదే డిపిహెచ్ చేసిన వాళ్ళు, మేము ఎస్పీఎం కమ్యూనిటీ మెడిసిన్ ఎండి ఎస్పీఎం డిపిహెచ్ చేసిన వాళ్ళు, మేము యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు. మేము మాలాగా పనిచేసిన వాళ్ళు జూనియర్గా పనిచేస్తున్నారు ఆ ఫీల్డ్ లెవెల్లో. అది రాంగు. ఇలా చేసిన వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇచ్చిన జీవోలు ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. స్పెషలిస్ట్ కమ్యూనిటీ మెడిసిన్ చేసిన వాళ్ళకి, ఎండి ఎస్పీఎం చేసిన వాళ్ళకి, అలాగే ఇప్పుడు వస్తున్న హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరూ కూడా తీసుకొని అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. సో ఇట్లాంటి విద్యతో బయట ప్రజలకి సేవ అందిస్తే, ఉన్నతమైన నాణ్యమైన విద్య అందితే, ఫీల్డ్ లెవెల్లో మారుమూల గ్రామాల్లో ఈ ఉన్నత విద్యతో సర్వీస్ అందితే, అక్కడ ప్రజలు ఎవరైతే రోగులు వస్తారో వాళ్ళు అక్కడికే ట్రీట్మెంట్ తీసుకుని సాటిస్ఫై అయిపోతారు, బాగా అవుతుంది. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ క్రౌడింగ్ జీజీహెచ్లో పెంచకూడదు అనుకుంటే ఇదో కారణంతో అక్కడ అందరూ కూడా వైద్య వృత్తి, నాణ్యమైన వైద్య వృత్తితోనే పిఎస్సిలో పనిచేయాలనేసి ప్రజల కోరిక మేరకు అక్కడే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, బడ్డన్ తగ్గుతుంది, అక్కడే ఉన్న అన్ని సేవలు చేయడానికి ఇప్పుడు ఇన్ సర్వీస్ కోటాలో మాకు మా తోటి కొలీగ్స్ అందరికి కూడా 20% లాస్ట్ టైం ఏది ఇచ్చారో అలాగే ఇచ్చి ఇప్పుడు ఎన్ని బ్రాంచులు ఉన్నో అన్ని బ్రాంచుల్లో కూడా చదువుకునే అవకాశం ఇవ్వాలి పీజీ అని అడుగుతున్నాము. ఇది ఇవ్వడం వలన ప్రభుత్వానికైతే మేమంతా చెప్తున్నాము, అందరము బాండ్లు ఇచ్చే పీజీకి వెళ్తాము. 20 lakhs బాండు, అది ఇంకా ఈసారి 50 వరకు హైక్ అయింది అంటున్నారు, అది నాకు పూర్తిగా తెలియదు. 20 lakhs బాండ్ ఇస్తాము. వీళ్ళ దగ్గర ఎంబీబీఎస్తో చేసుకున్న డిగ్రీలు ఏవైతే ఉన్నాయో ఆ డిగ్రీలు మార్క్స్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. బయట వచ్చి వీళ్ళెవరు కూడా మళ్ళీ హాస్పిటల్ రన్ చేసుకోవడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ హాస్పిటల్ రన్ చేసుకోవాలంటే ఈ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, ఆ బాండ్ బ్రేక్ చేయాలి. బాండ్ బ్రేక్ చేసి మళ్ళీ పోయి బయట కొత్తగా హాస్పిటల్ పెట్టుకునే స్థితిలో నాకు తెలిసి మా ప్రైమరీ హెల్త్ డాక్టర్లకి ఎవరికి లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా లేదు. సో కాబట్టి ఇది దయచేసి పునరుద్ధరించండి, ఈ జీవో 99ని తీసేసేయండి. అట్లీస్ట్ మేము అడిగిన ప్రకారం 20% మళ్ళీ పునరుద్ధరించని అడుగుతున్నాం. ఇది థర్డ్ వచ్చి నోషనల్ ఇంక్రిమెంట్ 2020 బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు కన్సాలిడేటెడ్ పే ఇచ్చారు, దాని తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. అది ఇస్తామని చెప్పారు కాబట్టి ఇవ్వలేదు, కాబట్టి మాకు రైట్, మా డిమాండ్ అనేసి మేము అడుగుతున్నాము, అది పునరుద్ధరించండి. ఇది పక్కాగా చేయాలి. జూనియర్ డాక్టర్లు 2020లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అని 104 అని గతంలో పెట్టారు. ఇప్పుడు చంద్రన్న సంచార చికిత్స అని సీఎం గారి పేరుతోనే నడుస్తుంది ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాంలో ఒక డాక్టర్ ఉంటారు, మిగతా స్టాఫ్తో పాటు ప్రతి పల్లెల్లోకి ఆ ఏరియాలో ఉన్న జనరల్ డిసీజెస్, ఓపీ పేషెంట్తో పాటు దీర్ఘకాలిక జబ్బులు ఏవైతే ఉన్నాయో బీపీ, షుగరు, థైరాయిడ్, అలాగే క్యాన్సర్స్ ఇప్పుడు మరీ ఎక్కువ అవుతున్నాయి. ఇదే ఈసారి 4.0 వర్షన్ నడుస్తోంది. ఈ క్యాన్సర్స్ కూడా అన్ని డిటెక్ట్ చేసుకోవాలా, అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇంకా దీర్ఘకాలిక జబ్బులకు ఏవైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో అవన్నీ కూడా అక్కడ అందరికీ ఇస్తున్నాం. మాకు ఉన్న వసతులతో ఇస్తున్నాం. ఆ వసతులను ఇంప్రూవ్ చేయాలి. అక్కడ హెచ్డబ్ల్యూసీలో ఎఫ్డిబి ప్రోగ్రాంలో ఇవన్నిటి కూడా క్యాన్సర్ స్క్రీనింగ్లు చేయాలి, వీళ్ళందరికీ ట్రీట్మెంట్ అందించాలి. ఆ ట్రీట్మెంట్ అందించడంతో పాటు మేము ఎవరైతే డాక్టర్లు, లేడీ డాక్టర్లు ఎస్పెషలీ అక్కడికి వెళ్తున్నప్పుడు చాలా చోట్ల రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా చోట్ల అక్కడ మినిమం ప్రిలిమినరీ ఫెసిలిటీస్ కొన్ని తక్కువ ఉన్నాయి. కొన్ని ఫెసిలిటీస్, ఆ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తే దయచేసి ఇంప్రూవ్ చేస్తే మన తోటి లేడీ డాక్టర్లు అందరూ కూడా ఈ ఎఫ్డిబికి పోయి ఈజీగా సర్వీస్ చేసుకుంటారు. అలాగే అక్కడ పోతున్నందుకు అందరూ కూడా సొంత వెహికల్లోనే పోతున్నారు. ఎప్పటి నుంచో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపు 2005 నుంచి టీఏడిఎల్ లేవు. ఇప్పటికి కూడా ఏ ప్రోగ్రాం వచ్చినా, ఏ అవుట్బ్రేక్ వచ్చినా, ఏ మీటింగ్ వచ్చినా, ఎక్కడికి రమ్మన్నా, ఏం చేయమన్నా, ఎనీ ప్రోగ్రామ్ స్టేట్ సెంట్రల్ ఏది చెప్పినా కానీ అందరూ సొంత ఖర్చులతోనే పోతున్నారు. దయచేసి ఇది ఆలకించండి. ఈ సొంత ఖర్చులతో పోతున్నారు. వచ్చిన డబ్బుల్లో కూడా మనం అన్నీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూనే వాళ్ళు వచ్చిన డబ్బులని చాలా డబ్బులు మళ్ళీ పాకెట్ మనీ ఖర్చు పెట్టుకుంటున్నారు. అందుకనేసి ఎవరైతే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ వెళ్తున్నారంటే అందరూ వెళ్తున్నారు, ప్రైమరీ హెల్త్లో పనిచేస్తున్న డాక్టర్లు అందరూ వెళ్తున్నారు. వీళ్ళకి అలవెన్స్ ఇమ్మని అడుగుతున్నాం. అలవెన్స్ ఇవ్వడం వల్ల కొంచెం మేము అడుగుతున్న 5,000, అది చాలా తక్కువ 1 monthకి. అది ఇస్తే కొంచెం సాటిస్ఫైడ్గా మా జోబులాంటి ఖర్చు అయినా కానీ ఎక్స్ట్రా డబ్బులు ఇది వేసుకొని మేము చేసుకోవడానికి